హైదరాబాద్ నాగోల్లోని ఫతుల్లగూడలో దారుణం జరిగింది. ఓ కన్న తండ్రి 4 ఏళ్లుగా కూతురిని నిర్బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టెలికాం శాఖలో పనిచేస్తున్న రమేష్ కూతురనే కనికరం లేకుండా ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. సవతి తల్లితో కలిసి కూతురుపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. రక్త సంబంధాన్ని సైతం మరిచి విచక్షణారహితంగా కుట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆ చిట్టి తల్లిని సిగరెట్లతో కాల్చాడు. బాలిక ఒంటిపై ఘాట్లు లేని చోట లేదంటూ ఆ తల్లిదండ్రులు దాష్టికం ఎలాంటిదో అర్థమవుతోంది. దెబ్బలకు తాళలేక ఎవరికీ చెప్పుకోవాలో తెలియక 4 ఏళ్ల పాటు ఆ బాలిక అర్తనాదాలు చీకటి గదికే పరిమితమయ్యాయి. ఒంటి నిండా గాయాలతో నిలువెల్లా రక్తమోడుతున్న శరీరంతో తన బాధను చెప్పుకోలేని స్థితిలో ఉన్న బాలికను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవీకరించక మానదు. డాక్టర్ సార్ వచ్చిండ్రు నీకు మందు ఇవ్వడానికి. చెప్పు, ఏం కాదమ్మా, నువ్వు భయపడదు. చెప్పు, ఎవరు చేస్తారు? చెప్పు. హైదరాబాద్ నాగోల్ ఫతుల్లగూడలో దారుణం జరిగింది. ఓ కన్న తండ్రి 4 ఏళ్లుగా తన కుమార్తెను నిర్బంధించి చిత్రహింసలకు గురించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టెలికాం శాఖలో పనిచేస్తున్న రమేష్ కూతురనే కనికరం లేకుండా ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. సవతి తల్లితో కలిసి కూతురుపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటి పనులు చేయించడం, తీవ్రంగా కొడుతూ ఇద్దరూ కలిసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. శరీరమంతా తీవ్ర గాయాలైన యువతి కనీసం నిలబడలేని స్థితిలో అచేతనంగా ఉంది. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం నాయకులు పోలీసులతో కలిసి రమేష్ ఇంటికి చేరుకున్నారు. సవతి తల్లిని అదుపులోకి తీసుకుని యువతిని ఆసుపత్రికి తరలించారు. వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ రమేష్ అనే ఒక బిఎస్ఎన్ఎల్ అధికారి ఇంట్లో 15-16 సంవత్సరాలు ఉంటాయనుకుంటాను. అమ్మాయిని రకరకాలుగా వేధించినట్టు, అంటే సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టు, కాల్చినట్టు, కొట్టినట్టు, కొరికినట్టు మాకు సమాచారం వచ్చింది. ఏరియా డీసీపీకి చెప్పి పోలీసులు అరేంజ్ చేసుకుని మేము వచ్చి చూసే వరకు కూడా హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితులలో ఆ పాప ఉన్నది. అట్లాంటి పాప బాసనలు దోముతుంది. ఆమె కండిషన్ ఏంది, చాలా సీరియస్ గా ఉందని చెప్పి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. తిరుపాల్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు వెలుగు చూసింది? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? నాగోల్లోని పత్తులగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న రమేష్, ఈ రమేష్ అనే ఆయన 91లో సరళ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళకు కుటుంబ తగాదాల వల్ల 2003లో వీళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈ ప్రత్యూష అనే కూతురు వచ్చేసి ఆమె వాళ్ళ తల్లి దగ్గరే ఉంది. కొంతకాలం తర్వాత 2008లో ఈ రమేష్ రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి ఈ చాముండేశ్వరి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 2010లో ఈ మొదటి భార్య సరళ అనే చనిపోయింది. చనిపోయిన తర్వాత కొంతకాలం పాటు ఈ ప్రత్యూష ఈ అనాథ హాస్టల్లో వసతిగృహంలో ఉంది. ఉన్న తర్వాత ఇటీవల కాలంలో 3 ఏళ్ల కిందట ఆ అమ్మాయిని, ఇలా పిల్లలు లేకపోవడంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంట్లో అన్ని చాకరీలు, వెట్టి చాకరీలు చేయించడంతో పాటు ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అంటే సిగరెట్ కాల్చడము, ఘాట్లు పెట్టడము, లేకపోతే మొత్తం అంటే మనం ఆ అమ్మాయిని, ఆ ప్రతిష్ట అనే అమ్మాయిని మనం చూసినట్లయితే దాదాపు శరీరంలో ఘాట్లు లేని అవయవము అనేది లేనలేదు. అంత దారుణంగా కన్న తల్లి, అంటే తండ్రి రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయి ఈ చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయం బయట పొక్కకుండా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయిని అంటే నిర్బంధించిన విషయం కూడా బయట వాళ్ళకు కూడా తెలియదు. అది అలా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్న విషయాన్ని ఈ విషయం బాలల హక్కుల సంఘము చైర్మన్ అచ్యుతరావు దృష్టికి వెళ్ళింది. ఆయన ఈ అమ్మాయి మైనర్, ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో అచ్యుతరావు ఎల్బీ నగర్ పోలీసులు సహాయం తీసుకున్నారు. ఉదయం అచ్యుతరావు గారు, తర్వాత వాళ్ళ బృందము, అట్లాగే ఎల్బీ నగర్ సిఐ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ బృందం మొత్తం అంతా కూడా పోయి ఈ పత్తులగూడలోని ఆ ఇంటి మీద దాడి చేసి ఆ అమ్మాయిని, నిర్బంధంలో ఉన్న అమ్మాయిని అదుపులోకి తీసుకుని అట్లాగే వాళ్ళ సౌతి తల్లి అయిన చాముండేశ్వరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తీసుకుని వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత పూర్తి వివరాలు సేకరించారు. గత సంవత్సరంన్నర కాలంగా అంటే ఇంటి పనులు చేయించడంతో పాటు
ప్రతి చిన్న విషయానికి కావాలని కొట్టడము చేయడము, తర్వాత ఎక్కడంటే అక్కడ రక్తగాయాలు వచ్చేటట్టుగా, రక్తం వచ్చేటట్టుగా మనం ఒళ్ళంతా చూస్తే పట్టులతో కూడిన రక్తం అంతా అంటే రక్తం కారిన తర్వాత అదే ఆగిపోయిన పరిస్థితి వస్తుంది. అంటే కొట్టిన తర్వాత గాయాలైన తర్వాత దానికి చికిత్స అనేది లేకపోవడం వల్ల అలా మొద్దుబారిపోయింది ఆ శరీరం అంతా కూడా, అలా తయారైంది. అంత దాష్టిక ప్రదర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో అదుపులో తీసుకున్న పోలీసులు ఈ ఎవరైతే హింసించారో ఈ చాముండేశ్వరి, రమేష్ వీళ్ళిద్దరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ 307 ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అట్లాగే నిర్బంధించినందుకు ఐపీసీ 342 కింద ఈ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఈ అమ్మాయిలు మొత్తం వివరాలు అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉస్మానియా హాస్పిటల్ కు అంటే చికిత్స కోసం పంపించారు. అక్కడ ఉస్మానియా హాస్పిటల్లో ఈ అమ్మాయి అంటే కొద్దిసేపు కిందకే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి తరలించారు. ఇక్కడ పోలీసుల అదుపులో ఉన్న చాముండేశ్వరిని పోలీసులు విచారిస్తున్నారు. దీని వెనక అంటే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అసలు మొదటి భార్య కూతురు కావడం వల్ల లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా ఏంటి, ఎందుకు నిర్బంధించాల్సి వచ్చింది అనేది ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. ధన్యవాదాలు తిరుపతి, తాజా సమాచారం అందించినందుకు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం బాలల హక్కుల సంఘం సభ్యుడు అచ్యుతరావు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అచ్యుతరావు గారు చెప్పండి, బాధితురాలు ప్రస్తుతం ఎక్కడుంది, ఈ ఘటనపై మీ తదుపరి చర్య ఏమిటి? రాత్రి వచ్చిన సమాచారం మేరకు ఉదయం 5 గంటలకల్లా వెళ్లి పోలీసుల సహకారంతో ఆ పాపను రెస్క్యూ చేశామండి. అట్లాగే ఆ స్టెప్ మదర్ ఎవరైతే సంస్థలు ఉందో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా క్రూరంగా ఆ పాపను హింసించింది. మానవ మాత్రలు ఎవరు చూస్తే కూడా భరించలేని పరిస్థితుల్లో ఉంది. బ్లేడ్ పెట్టి పోయడము, తర్వాత వాతలు పెట్టడము, తర్వాత రకరకాలుగా యాసిడ్ మూతిపైన పడడము, ఇట్లాంటివన్నీ చేసింది. అయితే ఆ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగం చేస్తున్న రమేష్ అనే తండ్రి పరారీలో ఉన్నాడు. వాటిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అది పాపను మాత్రం మెడికల్ ట్రీట్మెంట్ కోసము కామినేని హాస్పిటల్ కు తరలించామని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు ఇచ్చినాను. వెంటనే తరలించారు. ఎందుకంటే కనీసం 10-15 ట్రీట్మెంట్ అన్నా అవసరం అవుతుంది ఆ అమ్మాయికి. ఎందుకంటే సెప్టిక్ అయి ఉన్నది మొత్తం ఘాట్లు పెట్టడంతో మీరు చూస్తుంటారు విజువల్స్లలో. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆరోగ్యపరంగా కుదుటపడ్డాక అప్పుడు మేము ఒక హోమ్ లో చేర్చి ఆమెకు అన్ని సదుపాయాలు కలగజేస్తాం, చదువుకోవడానికి కానీ, ఉండడానికి కానీ, పెట్టడానికి కానీ. అలాగే ఈ తండ్రికి తల్లికి మాత్రం హత్యాయత్నం నేరం కింద కేసు బుక్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తాము. ఆ మేరకు వాళ్లకు హత్యాయత్నం కింద కేసు బుక్ చేస్తారు వాళ్ళ పైన. ఇది మాత్రం సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటన, ఇంతటి తీవ్రమైన ఘటన 25 ఏళ్ల వాళ్ళ హక్కుల పరిరక్షణ దీంట్లో చేస్తున్న ఉద్యమంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు. చాలా నీచంగా ఘోరంగా ఈ పాపను హింసించడం 1 సంవత్సరంలో నుంచి ఈ రకంగా వేధిస్తున్నారు. అచ్యుతరావు గారు చెప్పండి, ప్రస్తుతం ఆ బాలిక ఎక్కడుంది, ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడం కోసం బాలల హక్కుల సంఘం తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఆ పాపను కామినేని హాస్పిటల్ తరలించారంటే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే తలపైన దెబ్బలు ఉన్నాయి, ఒంటి నుండి నిలువెల్లా గాయాలన్నట్టు నిలువెల్లా ఆమెకు గాయాలు ఉన్నాయి. తదుపరి చర్యలు ఏంటంటే వాళ్లపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం పవిత్రల్లి తండ్రి పైన. అలాగే ఈ పాపను పునరావాసం కల్పించడం, పునరావాసం హాస్టళ్లలో ఏదైనా మెరుగైన హాస్టల్లో పెట్టి అలాగే చదువు సంఖ్యలు కూడా ఆమెకు నేర్పించడం అన్నది కర్తవ్యంగా తీసుకున్నాం. ప్రప్రథమంగా అయితే వాళ్ళ అరెస్టు తర్వాత ఈ పాపకు ట్రీట్మెంట్ అన్నది ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా కోలుకునేలా ట్రీట్మెంట్ జరగాలి. ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. అచ్యుతరావు గారు చెప్పండి, పాప ఆరోగ్యం ఎన్ని రోజుల్లో కుదిరిపడే అవకాశం ఉంది, తదుపరి ఆమె భవిష్యత్తు గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మేము మా ఇంట్లో తీసుకుపోయిన డాక్టర్ గారు చెప్పిన ప్రకారం అయితే కనీసం 15 రోజులు పడతాయంటే గాయాలను మారడానికి. కొంత బ్లేడ్ పెట్టి ఈపు పైన కోయడంతో సెప్టిక్ అట్లాంటిది జరిగింది, సెప్టిక్ జరిగింది. దాంతో చాలా రోజులే పడుతుంది. అయితే మొత్తానికి కనీసం 15 రోజులు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. 15-20 రోజులు పట్టొచ్చు. కోలుకోవడం ముఖ్యం. తర్వాత మానసికంగా కూడా బాగా దెబ్బతినింది ఆ అమ్మాయి. ఎందుకంటే రోజు ఇట్లాంటి సంవత్సరంన్నర నుంచి రోజు ఇట్లాంటి చిత్రరోగాలకు గురవుతుంది కాబట్టి అందుకని ఆమెకు కౌన్సిలింగ్ కూడా అవసరం. ఆ తర్వాత మనోధైర్యం ఏర్పరచుకునేలా సమాజంలో తిరిగేందుకు మనోధైర్యం తర్వాత అలాగే సెక్సువల్ అబ్యూజ్ కూడా ఏమైనా ఉందా అమ్మాయి పైన అన్నది డాక్టర్లు పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఆ పరీక్ష కూడా చేయమని చెప్పేసి పోలీసులు చేయించమని చెప్పేసి పోలీసులని ఆదేశించడం.
ఇదంతా కూడా చట్టపరంగానే నడుస్తుందండి. అచ్యుతరావు గారు చెప్పండి, గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకునే ప్రస్తుతం అదే ఘటన మళ్లీ జరిగింది. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ప్రధాన కారణాలు ఏంటి? ఒక కన్న తండ్రి ఇలాగా కనికరం లేకుండా కూతురుపై దాడి చేయడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు కళ్ళెక్క తల్లి కాదు స్టెప్ మదర్ అయినప్పటికీ కూడా మానవ మాత్రలు ఎవరు అట్లాంటి చేయరు. అది ఏంటంటే సమాజంలో వస్తున్న ఒక నీతిబాధ్యమైన చర్యలు చేసే పరిస్థితులు, సమాజంలో వస్తున్న మార్పులు, తర్వాత సమాజం ప్రభావం ఆమె మీద కూడా పడింది అని అనుకోవచ్చు. ఎందుకంటే తను రెండో భార్యగా వచ్చినప్పుడు, మొదటి భార్య తర్వాత రెండో భార్యగా వచ్చినప్పుడు ఈ పాప అడ్డంకిగా వెళ్ళొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరో కన్నా పాపను పోషించడం ఏంటి అంటే నేను ఆమె బాబాగులు చూసుకోవడం ఏంటి అని అలాంటి వార్తల్లో వచ్చేసి ఇచ్చింది. అయినా కానీ ఇంత క్రూరంగా చేయాల్సిన అవసరం తనకు అవసరం లేకుంటే హాస్టల్లో జాయిన్ చేయాల్సింది. ముందు ఒకసారి తండ్రి హాస్టల్లో జాయిన్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చారట, మళ్ళీ తీసుకొచ్చేసారు. ఆ తల్లి అట్లా చేసినా గానీ వారించాల్సింది తండ్రి బాధ్యత ఉన్నది. అయితే తండ్రి కూడా ఆ తల్లికే అవకాశం వరకు ఇంకా హింసించడం అన్నది చాలా అసలు ఎలాంటి మాటలతో ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియని విషయం. సమాజంలో ఇట్లాంటి విషయం రోజు రోజుకు పరవడం, మానవత్వం మనుషుల మధ్యన మానవత్వం అన్నది పోవడం, మనుషులుగా చూడలేని పరిస్థితులు సమాజంలో నెలకొల్లి ఉన్నాయి. అందుకనే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇదంతా కూడా సమాజం యొక్క ప్రభావం. తర్వాత ఈ ముఖ్యంగా అన్ని రంగాలలో మనుషులు ఎవరికి వాళ్ళు మేమే అనుకునే స్థాయికి, జాయింట్ గా కాకుండా సపరేట్ గా మేమే పైకి రావాలనుకునే ఒక పద్ధతిలో, పోటీ తత్వంలో పక్కవన్నీ అణిచేస్తేనే మనం పైకి రావాలి అనే దాంట్లో భాగంగానే ఇట్లాంటివి జరిగినాయి అనుకోవచ్చు. ధన్యవాదాలు అచ్యుతరావు గారు సమాచారం అందించినందుకు. హైదరాబాద్ నాగోల్లోని ఫతుల్లాగూడలో దారుణం జరిగింది. ఓ కన్న తండ్రి 4 ఏళ్లుగా కూతురిని నిర్బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టెలికాం శాఖలో పనిచేస్తున్న రమేష్ కూతురనే కనికరం లేకుండా ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. సవతి తల్లితో కలిసి కూతురుపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. రక్త సంబంధాన్ని సైతం మరచి విచక్షణారహితంగా కొట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆ చిట్టి తల్లిని సిగరెట్లతో కాల్చాడు. బాలిక ఒంటిపై ఘాట్లు లేని చోటు లేదంటే ఆ తల్లిదండ్రుల దాష్టికం ఎలాంటిదో అర్థమవుతుంది. దెబ్బలకు తాళలేక ఎవరికి చెప్పాలో తెలియక 4 ఏళ్ల పాటు ఆ బాలిక ఆర్తనాదాలు చీకటి గదికే పరిమితమయ్యాయి. ఒంటి నిండా గాయాలతో నిలువెల్ల రక్తమూడుతున్న శరీరంతో తన బాధను చెప్పుకోలేని స్థితిలో ఉన్న బాలికను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవీకరించక మానదు. హైదరాబాద్ నాగోల్ ఫతుల్లాగూడలో దారుణం జరిగింది. ఓ కన్న తండ్రి 4 ఏళ్లుగా తన కుమార్తెను నిర్బంధించి చిత్రహింసలకు గురించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టెలికాం శాఖలో పనిచేస్తున్న రమేష్ కూతురనే కనికరం లేకుండా ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. సవతి తల్లితో కలిసి కూతురుపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటి పనులు చేయించడం, తీవ్రంగా కొడుతూ ఇద్దరూ కలిసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. శరీరమంతా తీవ్ర గాయాలైన యువతి కనీసం నిలబడలేని స్థితిలో అచేతనంగా ఉంది. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం నాయకులు పోలీసులతో కలిసి రమేష్ ఇంటికి చేరుకున్నారు. సవతి తల్లిని అదుపులోకి తీసుకుని యువతిని ఆసుపత్రికి తరలించారు. మందు చెప్పు, ఏం కాదమ్మా, భయపడదు. చెప్పు, ఎవరు చేస్తారు? చెప్పు చెప్పి అదంటే డైలీ మెంటల్ పనులు చేయాలి. నువ్వు రాసుకున్నావా? ఎందుకు? డాక్టర్ సార్ వచ్చిండ్రు నీకు మందు ఇవ్వడానికి. చెప్పు, ఏం కాదమ్మా, భయపడదు. చెప్పు, ఎవరు చేస్తారు?
ఉద్యోగం ఇచ్చేస్తున్నాను చెప్పి అదేంటి డైలీ మెంటర్ పనులు చేయడం. హైదరాబాద్ నాగూర్లోని ఫతుల్లగూడలో దారుణం జరిగింది. ఓ కన్నతండ్రి 4 ఏళ్లుగా కూతురిని నిర్బంధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టెలికాం శాఖలో పనిచేస్తున్న రమేష్ కూతురనే కనికరం లేకుండా ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. సవతి తల్లితో కలిసి కూతురిపై కర్కసత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. రక్త సంబంధాన్ని సైతం మరిచి విచక్షణారహితంగా కుట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆ చిట్టి తల్లిని సిగరెట్లతో కాల్చాడు. బాలిక ఒంటిపై ఘాట్లు లేని చోటు లేదంటే ఆ తల్లిదండ్రుల దాష్టికం ఎలాంటిదో అర్థమవుతోంది. దెబ్బలకు తాళలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక 4 ఏళ్ల పాటు ఆ బాలిక ఆర్తనాదాలు చీకటి గదికే పరిమితమయ్యాయి. ఒంటి నిండా గాయాలతో నిలువెల్లా రక్తమూడుతున్న శరీరంతో తన బాధను చెప్పుకోలేని స్థితిలో ఉన్న బాలికను చూస్తే ఎవరికైనా హృదయం దవ్వైకించమానదు. కాల్చిందమ్మా నువ్వు రాసుకున్నావా? ఎందుకు? డాక్టర్ సార్ వచ్చిండ్రు నీకు మందు ఇవ్వడానికి. చెప్పు, నీకేం కాదమ్మా, నువ్వు భయపడద్దు. చెప్పు, ఎవరు చేస్తారు? ఉద్యోగం ఇచ్చేస్తున్నాను చెప్పి అదేంటి డైలీ మెంటర్ పనులు చేయడం. కాల్చిందమ్మా నువ్వు రాసుకున్నావా? ఎందుకు? డాక్టర్ సార్ వచ్చిండ్రు నీకు మందు ఇవ్వడానికి. చెప్పు, నీకేం కాదమ్మా, నువ్వు భయపడద్దు. చెప్పు, ఎవరు చేస్తారు? ఉద్యోగం ఇచ్చేస్తున్నాను చెప్పి. ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం అందించడానికి ఎల్బీ నగర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, సవతి తల్లిని అరెస్ట్ చేసినట్లు సమాచారం ఉంది. ఆమెకి ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ఆల్రెడీ మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఈమె సవతి తల్లి ఎవరైతే ఉందో చాముండేశ్వరి అండ్ వాళ్ళ హస్బెండ్ మీద రమేష్ మీద ఇద్దరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయి యొక్క స్టేట్మెంట్ బేస్ చేసుకుని 326, 342 అండ్ 307 కేసుల్లో నమోదు చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తు జరుపుతున్నాండి. ఆమె వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే తన 2014లో ఈ అమ్మాయిని మూసాపేట దగ్గర ఉన్న ఆర్పాన్ హోమ్ నుంచి తీసుకోవడం జరిగింది. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే యాక్చువల్ గా వీళ్ళది 91 లో మ్యారేజ్ అయింది. వీళ్ళ ఫాదర్ రమేష్, వాళ్ళ మదర్ సరళ. అయితే 2003లో వాళ్ళ సరళ వీళ్ళిద్దరు భార్యాభర్తలు డైవర్స్ తీసుకోవడం వల్ల ఈ అమ్మాయి ఎవరైతుందో ఈ అమ్మాయి తల్లితో పాటు ఉండటం జరిగింది. 2010లో వాళ్ళ మదర్ చనిపోవడంతో వాళ్ళ మేనమామలు తీసుకుపోయి ఈ అమ్మాయిని మూసాపేట దగ్గర ఆర్పాన్ హోమ్ లో జాయిన్ చేయడం జరిగింది. తర్వాత 2008లో ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు. మళ్ళీ అగైన్ సెకండ్ మ్యారేజ్. ఆమె చాముండేశ్వరి 2008లో ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నాడో అప్పటి నుంచి వీళ్ళు పిల్లలు లేకపోవడం వల్ల 2014లో మళ్ళీ ఈ అమ్మాయిని పోయి తీసుకొచ్చుకున్నారు మూసాపేట పోయి మళ్ళీ తనకాడికి తీసుకొచ్చుకుండు. తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత బాగా తర్వాత ఫస్ట్ సీక్రెట్ ఈ అమ్మాయిని హరాస్మెంట్ చేయడం, బాడీ మీద రకరకాల ఇంజరీస్ క్రియేట్ చేయడం, తర్వాత అక్రమంగా నిర్బంధించి ఇంట్లో రకరకాల పనులు ఈ అమ్మాయితో బలవంతంగా చేపిస్తున్నారని చెప్పి ఈ రోజు మేము పోగానే మాకు స్టేట్మెంట్ ఇస్తాడు. దాన్ని ఏం చేసుకుని మేము అలా స్టెప్ మదర్ ఎవరైతే ఉన్నారో చాముండేశ్వరి వాళ్ళ ఫాదర్ రమేష్ మీద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రస్తుతం బాలిక తండ్రి ఎక్కడున్నారు? అతనిపై ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? అతని మీద కూడా చేసిన ఆల్రెడీ సేమ్